అసలు ఏం జరిగింది చెప్పండి. ప్రెసిడెంట్ గారికి నీతో చాలా పని పడిందా? నేను ఆ ఏర్పాట్లో ఉంటానండి. దాని గురించి చెప్పడానికి ప్రెసిడెంట్ గారు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. రైతుల గురించి అంత మంచిగా ఆలోచించి మా ప్రెసిడెంట్ గారే చెప్పారంటే ఇంకా మేము ఆయన మాట ఏం కాదంటామండి. దానికి నాది పూచి ఆ ప్రెసిడెంట్ గారు ఏది చెప్తే అదే కరెక్ట్. ఇవాళకి ఎలా ఉంది, రేపు ఎలా ఉందో చూద్ది కానీ ఈ మాట ఖాయం చేసుకో. సర్పంచ్ గారు డబ్బు కాసిపడి నన్ను ముందు పెట్టాడా? ఛ, ఆయన అటువంటి వాడు కాదులే. తెల్లారితే వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఏం చెయ్యాలో అర్థమవుతలేదు. ఇలువ పోయింది. తెల్లారు ఏం జరిగినా ఆ పైవాడే దిక్కు. ఈయనెవరో ఏడుకొచ్చున్నారు? ఓనర్ గారు ఏరండి? ఓనర్ గారు బయటికి లేరయ్యా, 2 నిమిషాలు వస్తారు. అలా కూర్చో. బయటికి వెళ్ళాడా? షాపు వదిలేసి ఎక్కడికి వెళ్ళాడే? ఏయ్ బాబు, ఇలారా. ఈయనేంటి అక్కడ కూర్చున్నాడు? ఓనర్ గారు ఏరండి? నేనేనమ్మా. మరి ఇందాకే చెప్పొచ్చు కదండి ఆ విషయం. ఇప్పుడు చెప్తే అక్కడికెళ్ళిపోతావా? ఏంటండి మా తమ్ముడి గారికి ఏంటి బెండెత్తనాలు ఇమ్మంటే మిరపెత్తనాలు ఇచ్చారంట? ఏమయ్యా, దానికన్నా ఇదే బాగా ఆదాయం వస్తుంది. ఏదైతే అంటారు ఏంటండి? మాకు నచ్చి పట్టుకెళ్ళవా? ఏదైతే నచ్చి నాకెందుకండి? అంత ఆదాయం బాగుంటుంది. ఏం ఆదాయం బాగుంటుందండి? వీళ్ళ అబ్బాయి గారు పట్టణం వెళ్ళినట్టున్నారు. ఈ తిక్కలోడు ఓటు అడిగితే ఓటిస్తున్నాడు. వెళ్ళెళ్ళు ఊరి అడిగితే ఊరగా ఇచ్చి పంపుతాడేమో. నమస్కారం బాబాయ్. నమస్తే అమ్మా, ఇలా వచ్చావమ్మా. టమాటా పంట ఊరోళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది అంటున్నారు. అసలు ఇచ్చేదే నువ్వు కదా, నీ సలహా తీసుకుందానని నేను వచ్చాను. సూరిబాబు, టమాటా అంటే మాటలు కదరా. పురుగు మందులని అయ్యని ఇయ్యని కొట్టి ఎక్కువ నిలవకాలం కూడా ఉండలేదురా. వేరే పంట అయినా చూసుకోరా. నేను ఎందుకు చెప్పినా ఒకసారి ఆలోచించుకో. సరే బాబాయ్, ఇప్పుడు ఊరోళ్ళందరూ ఏం పట్టుకెళ్తున్నారు? ఎక్కువ టమాటా వేస్తున్నారా బాగాను. సరే వెళ్ళొస్తాను బాబాయ్. నమస్కారం అండి. నమస్తే. టమాటా పంట వేద్దాం అనుకుంటున్నానండి, బాగుంటుంది అంటారా? బాగానే ఉంటుంది కానీ 5 ఎకరాలు వేస్తారా 10 ఎకరాలు వేస్తారా? ఒక 1/2 ఎకరం వేద్దాం అనుకుంటున్నానండి. అరెకరానికి ఇన్ని ఎవరాలు ఎందుకయ్య బాబు? వెళ్ళి రాంబాబు, పంట సెల్లోకి వెళ్ళావా? నమస్కారం అండి. నమస్తే. ఒక 1/2 ఎకరం టమాటా వేద్దాం అనుకుంటున్నానండి, ఖర్చే మాత్రం అవుతుందండి? అబ్బే నువ్వు భరించలేవు అబ్బాయి, చాలా అవుతుంది. ఏంటండి సంగతే, గాల్లోనే లెక్కలేస్తున్నారేటి? అదేమి లేదే గంగ. ఈ సంవత్సరం ఏ పంట బాగుంటుందని ఊరంతా తిరిగాను. ఎవరు చూసినా టమాటా బాగుంటుంది టమాటా బాగుంటుంది అని చెప్తున్నారు రైతులందరూ కూడా.
ఆ కరువుకి మన ఇత్తనాల బాబాయ్ కూడా ఊరంతా కూడా టమాటా ఇత్తనాలే పట్టుకెళ్ళారురా, కానీ అది డబ్బుతో కూడుకున్నది కదా అని చెప్పాడు. అదే ఆలోచిస్తున్నాడు, ఏం చేద్దాం, అదే వేద్దామా ఇంకోటి వేద్దామా. మన ఊళ్ళో కూరగాయలు అమ్మే సావిత్రమ్మ కూడా మార్కెట్లో అసలు టమాటాలు దొరుకుతలేదని చెప్పిందండి. ఈ సంవత్సరం ఎవరేస్తారో గానీ టమాటా పంట వాళ్ళకి కాసులు వర్షమే అని చెప్పిందండి. డబ్బు కావాలి మనకి, ఎవరి దగ్గర అప్పుగా తీసుకుందామా? అప్పు అంటే గుర్తొచ్చిందండి, మన పక్కింటి ఆవిడ ఏదో బ్యాంక్ పేరు చెప్పిందండి. వాళ్ళు అప్పేస్తారంట, కానీ వారం వారం కట్టాలంట. మరి మీరు ఏమంటారో చెప్పండి. తీసుకుందామే, ఎలాగ నేను పనికి వెళ్తున్నాను కదా, వారం వారం కట్టేద్దాం. ఒకవేళ కట్టపోయామనుకోండి అందరి ముందు పరువు తీసేస్తారు. నేనుండగా అలాంటి రోజే రానవునే. అమ్మా నాకు నిద్ర వస్తుంది. సరే అండి, చాలా టైం అయింది, పదండి పడుకుందాం. చిన్నోడు పడుకోరా, పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి కదా. మమ్మీ నాకు స్కూల్కి లేట్ అవుతుంది, నేను వెళ్ళొస్తాను. ఆగమ్మా ఆగు, రెడీ అవ్వకుండా ఎక్కడికి వెళ్ళిపోతావు? కూర్చో. త్వరగా పోతావే మమ్మీ. మమ్మీ త్వరగా దూ మమ్మీ, అయితే మా మాస్టరు తిరుగుతారా ఆయన గురించి నీకు తెలీదు. అయ్యా చెప్పండి అయ్యా, ఖాళీయేనయ్యా? వస్తానయ్యా, వస్తాను. అంటే బాబుని స్కూల్ కాడ దించి వచ్చేస్తానయ్యా. అలాగయ్యా, ఓకే అయ్యా, సరేనయ్యా. గంగా ఏంటి? తొందరగా రెడీ చేయి, లేట్ అవుతుంది. రెడీ అయిపోయాడండి. పద పద, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. బ్యాగ్ ఎక్కడ పెట్టు. నేను బాబుని స్కూల్ కాడ దించి వచ్చేస్తాను, ఈ లోపల క్యారేజ్ రెడీ చేయి. అలాగే. నేను వెళ్ళాలి, లేట్ అవుతుంది. కలగలగా. లక్ష్మి, అక్కడ ఎవరు తలుపు కొడుతున్నారు చూడు అక్కడ. చూస్తానండి. ఎవరో అంత గట్ట గరుస్తున్నారేంటి? అదేంటి మొన్న డాక్రాలోని ఇప్పించాను కదా, వాళ్ళు ఇచ్చేది లేదు మనకు వచ్చేది లేదు. సర్లే, ఏదో రోజు మనకు రాకుండా అవకాశం దేవుడు మనకి ఇస్తానులే. నేను మార్కెట్కి వెళ్తున్నాను, నువ్వు వీళ్ళు వంట చేయి. మనకు వచ్చి పడిపోతున్నాయి కోట్లు. ఏ గంగారత్నం ఇలా వచ్చావేంటి? మా బాధలు మీకు తెలిసినాయే కదండి. చేలో పంట వేసుకుంటున్నాం, ఏమైనా లోన్ ఇప్పిస్తారేమో అని వచ్చాం. ఎందుకు అవదు? అవుతుంది. డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి వెళ్ళు, నేను లోన్ చేసి పెడతాను. రేపు పొద్దున్నే తెస్తానండి అయ్యాను. అలాగే. ఏంటి సావుగారు, ఏంటి వ్యాపారం ఎలా ఉంది? చెప్పు. ఏంటి టమాటాల రేట్ ఎలా ఉంది? టమాటా ఏదో అలా అలా నడుస్తుందిలే. మా ఊరు పొలంలో తెగేస్తారు టమాటా పంటలు. లోడ్ దింపించమంటావా? దింపిద్దులే కానీ ముందు ఉన్నాయి అమ్మాలి కదా. సర్లే కానీ మన కందులో దింపించాను కదా, ఆ కమిషన్ ఇచ్చాను. మరి ఎవరు కారు వచ్చింది. మన కోసం కార్లు రావులే కానీ పక్కన సత్యనారాయణ గారి దగ్గర అనుకుంటా. కొత్తగా ఉన్నారటి. ఇదిగో తీసుకో. ఎక్కడికి? సత్యనారాయణ కొట్లకి వెళ్తున్నారా? వీడికి అన్నీ కావాలి, ఎవరిని వదలడం. ఫోన్ చేయండి అవసరం అయితే. ఉంటాను సార్. దేని గురించి అంటావు? తెగమటలు వేసుకుంటున్నారు, ఇదైనా కొత్త బిజినెస్ ఏమైనా వచ్చిందేమో. సార్ సార్ సార్, ఏమండి, ఎవరు మీరు? మేము టమాటా కంపెనీ ఎక్స్పోర్టర్స్. డీలర్ సార్? అవును. నువ్వేం చేస్తావే మార్కెట్లోనే? ఇక్కడ కమిషన్ మీద చిల్లర వ్యాపారం చేస్తానండి. అవునా? అవునండి. ఈ చిల్లర వ్యాపారం ఏం చేస్తావు కానీ మాతో వచ్చే మంచి బిజినెస్ ఉంది, టమాటా బిజినెస్. నీకు మంచి డబ్బులు వస్తాయి. అలాగండి. మా ఊరు టమాటా పండుద్ది. మీరు మా ఊరు వచ్చారనుకోండి, అక్కడ మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే. విజిటింగ్ కార్డు ఎవరా? అది అవసరం లేదు, ఇంకోటి ఇవ్వు. ఉంటాను. సరే, ఉంటానండి. ఏమయ్యా విఆర్ఓ, ఎంతవరకు వచ్చిందయ్యా దేవస్థానం బదులు చూడటానికి? ఎంత టైం కావాలయ్యా నీకు? కాదు, వేగా చూడు. ఉంటా మరి. నమస్కారం ప్రెసిడెంట్ గారు. ఏమయ్యా రాజు, ఏంటి సంగతులు? మీతో కొంచెం పని పడిందయ్యా. ఏం పని రాది? నీకని కావాల్సిన ఎవరున్నారు నాకు?
ఒరే రాజుగా రేపే పిలిపించాలనే తెమిల్చి చూసుకుంటాను కదండి, రేపే వెళ్తాం మీటింగ్ మనకి. ఉంటానండి. ప్రెసిడెంట్ గారు వచ్చేసారండి. రాజుగారు ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు. రండి రండి రండి, మీకోసం వెయిటింగ్. అలా కూర్చోండి. ఆయనే మా ప్రెసిడెంట్ గారు. నమస్తే బాబు. సార్, మీరు నాతో ఏ విషయం అయితే చెప్పారు ఆ విషయం గురించి మా ప్రెసిడెంట్ గారు కూడా చెప్తే బాగుంటుందండి. విషయం చాలా చిన్నది ప్రెసిడెంట్ గారు. మీరు రైతులు పండించే పంటని మేమే దగ్గర ఉండి తీసుకుంటాం. మీరు ఎక్కడికి మార్కెట్కి వెళ్ళనవసరం లేదు. ఏరే రాజు, ఎంతకాలం అంతకాలం ఉన్నావు నువ్వు ఇక్కడ? చూస్తే వీళ్ళ దగ్గర ఏం కనిపించట్లేదా నాకు? అలా ఏం లేదండి. ఏమండి, మా ప్రెసిడెంట్ గారికి మన బిజినెస్ కోసం కాస్త డీటెయిల్గా చెప్పండి. చూడండి ప్రెసిడెంట్ గారు, మీ పంటని ఫస్ట్ గ్రేడ్లో ఉన్నప్పుడే మీ రైతులతో పోయిపించండి. కానీ అదే పంటనే థర్డ్ గ్రేడ్ వచ్చే వరకు మీ పంటని రైతుల దగ్గర హోల్డ్లో ఉంచండి. కానీ ప్రెసిడెంట్ గారు, రైతులు ఆల్మోస్ట్ ఆ పంట మీద ఆశలు వదులుకున్నాకే రూపాయి అంటే రూపాయి, అర్ధ రూపాయికే మాకు అప్పచెప్పాలి ఆ రేటుకి. దానికి ప్రతిఫలంగా మన నుంచి అందేది అంటుంది మీకు. ఒరే రాజు, ఒక్క నిమిషం ఇలా రారా. అలాగండి, ఎంత మంచి బిజినెస్ తెస్తే అంత అనుమానం ఈయనకి. ఎరా, పాడైపోయిన పంటని వాళ్ళు కొంటారంటున్నారు. ఈ విషయం రైతులు తెలిస్తే మనల్ని చెప్పులు తీసుకు కొడతారు. నన్ను అధికారంలో ఉండేస్తారంటావు వాళ్ళు? అబ్బా, నేను ఎంచుకున్నానండి. నేను చూసుకుంటాను కదా. మన సూర్యబాబు ఉన్నా కదా, వాడికి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. వాడిని మనలో కలుపుకుని రైతులకి చెప్పిద్దాం వాడితోటి. వాడు చెప్తే రైతులు నమ్మేస్తారు. ఏదైనా తేడా వచ్చిందనుకోండి వాడి అకౌంట్లోకి పోద్ది. ఓహో, మనకెందుకు, మనకు కావాల్సిన పైసలు కదా. జాగ్రత్తగా చెయ్యి. రండి, నేను చూసుకుంటాను కదా. ఓకే అండి, మా ప్రెసిడెంట్ గారు ఒప్పుకున్నారు. ఓకే సార్. ఓకే అమ్మా. ఓకే, ఉంటానండి. ఒరే రాజు, ఆ యూరియా బస్తాల లెక్క సరిగ్గా తేల్చరా పంచాయతీకి, లేకపోతే జనాల దగ్గర తేడా వచ్చేద్దే. ప్రెసిడెంట్ గారా, గవర్నమెంట్ తరపు నుంచి 1000 బస్తాలు వచ్చినాయండి. కానీ మనం రైతులకు అప్పు చెప్పింది 200 బస్తాలే. కర్మ 800 బస్తాలు. లెక్క చూసి రాయాలి కదా. లెక్క దొరకకుండా రాయి. ఆ పనులు ఉన్నాయండి. చెయ్యి అన్నట్టు సూర్యబాబు కౌరు పెట్టాయండి. ఈలోగా వచ్చేస్తా ఉంటాడు. అవి ఏ రోజు దగ్గర లెక్కలు తేడా రాకుండా చూడు, లేకపోతే దొరికిపోతాం మనం. చూసుకుంటానులేండి. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. సూర్యబాబు, నీ గురించే వెయిటింగ్ ఇక్కడ. కూర్చో, అలా కూర్చో. సూర్యబాబు, నువ్వు కూర్చోవస్తుంది అక్కడ కదా, లేచి కూర్చో. మన ప్రెసిడెంట్ గారికి నీతో చాలా పని ఉంది. నాతో ఏ పని ఉంటుంది అయ్యగారు? ప్రెసిడెంట్ గారికి నీతో చాలా పని పడిందా? నువ్వు ఉండాలిరా. సూర్యబాబు, ఒక రైతుగా నువ్వంటే మన ఊర్లో మంచి పేరు ఉంది. మీరు పండించిన పంట మార్కెట్ గట్టుకెళ్ళి వేస్తుంటే వాళ్ళన్న రేటుకే మనం ఇవ్వాల్సి వస్తుంది. కానీ అలా కాకుండా మన ప్రెసిడెంట్ గారు ఒక మార్గం ఆలోచించారు. ఒక కంపెనీతో మాట్లాడి ఇక్కడి నుంచి మీరు పండించిన పంట ఆ కంపెనీకి మనం ఇస్తే కనుక మనం పెట్టిందే రేటు. మనం ఎంత రేటు పెడితే ఆ రేటుకే కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. దాని గురించి చెప్పడానికి ప్రెసిడెంట్ గారు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు మనకి. ఒరే సూర్యబాబు, రైతుగా నీకు మంచి పేరుందిరా నీకు. మన ఊరు రైతులందరినీ పోగు చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయి. కంపెనీ వాళ్ళు తీసుకొస్తాను నేను. వాళ్ళన్నీ చెప్తారు. నీకు అర్థమవుద్ది, అందరికీ అర్థమవుద్ది. అలాగండి అయ్యగారు. అంటే ఇప్పుడు దాకా మనం పండించే పంట మార్కెట్కి పట్టుకెళ్ళి అమ్మాలండి. ఇప్పుడు ఆ బాధ లేకుండా ఆ కంపెనీ వాళ్ళే మన దగ్గరకు వచ్చి కొంటారు. అదే కదా మేము చెప్పేది. రైతుల గురించి అంత మంచిగా ఆలోచించి మా ప్రెసిడెంట్ గారే చెప్పారంటే ఇంకా మేము ఆయన మాట ఏం కాదంటామండి. మా ప్రెసిడెంట్ గారు ఏది చెప్తే అదే కరెక్ట్. నేను వెళ్ళి మా రైతులందరినీ పోగేసి మీటింగ్ పెట్టి మా ప్రెసిడెంట్ గారు కౌరమ్ముతాను. మీరు అక్కడికి వచ్చేయండి. నేను ఆ ఏర్పాట్లో ఉంటానండి. సరే, మరి వెళ్ళొస్తానండి. ప్రెసిడెంట్ గారు మన సూర్యబాబు అన్నట్టు చేసేస్తానండి. వాళ్ళకి ఫోన్ చేసేస్తాను, మీటింగ్ ఏర్పాటు చేసేద్దాం. ఎంతసేపురా లోడ్ ఆన్ పెట్టరా. ఏంటో మా ఓడు బాధ్యత అంతా నా మీద తీసిపోయాడు. అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది. వీడొకడు ఫోన్ చేస్తాడో వెళ్తే దొరకడు. ఒరే చెప్పరా, ఎక్కడున్నావు? దుర్గమ్మ గుడి కాడ ఉన్నావా? ఉండు 2 నిమిషాలు వచ్చేస్తాను నీ దగ్గరికి. ఒరే రాజు, లోడ్ దిగుతుందే చూస్తుండ్రా, నేను దుర్గమ్మ గుడి కాడికి వెళ్ళి వస్తాను. అలాగండి, జాగ్రత్తగా చూడు. అసలు బాగున్నాయట్రా, అంతలా కలిసి చేస్తున్నావు. లంకపో చాలా బాగుంటుంది మరి. ఏండే ఊళ్ళో పిల్లకి కుక్కలు ఆడేవాడిలాగా మన రైతుల మీటింగ్కి ఈ పురుగుల మందు కొట్టాడు ఎందుకంటే?
ఈడు సోకు ఎక్కువైపోయింది ఇక్కడ. ఒరే ఈ మీటింగ్ పెట్టుకున్నదే నా దగ్గర రావటాకే. నీ సోది కవర్లు ఆపి వచ్చిన పని చూసుకో. చూడండి, ఈ మాటలకేం తక్కువేమీ లేదు. అందరూ వచ్చారా? ఏంటో మన ప్రెసిడెంట్ గారు మన రైతులందరి కోసం మంచి చేస్తున్నారంట. ఇంకా మన రైతులకి పండగేనా? సూరిబాబు వచ్చారు, అడగండి. నమస్కారం అండి. రారా సూరిబాబు, అందరూ వచ్చేటే కదా. వచ్చారండి. ప్రెసిడెంట్ గారు, టమాటా విత్తనాలు ఇమ్మంటే అండి మిర్చి విత్తనాలు ఇచ్చాడండి. ఏంటి నకిలీ ఇత్తనాలు ఇచ్చినాడు, కంప్లైంట్ ఇస్తున్నాడు రాబా నువ్వు? అలా కాదు, మనం ఏమైంది అనుకుంటున్నావు? కలుపు మంది అడిగితే బలం మంది ఇచ్చాడు. మేమైనా వస్తున్నాం ఇక్కడ. రే పంచాయతీ పెద్దోళ్ళు వచ్చారు, ముందు మీటింగ్ పూర్తి ఇలా చూడండి. నమస్తే సార్. నమస్తే బాబు. నమస్తే, రండి అలా కూర్చోండి. కూర్చోండి. ఇన్ని రోజులు మన రైతులకి పంట పండలేదని ఒక టెన్షన్, అది పండిన కానించి మంచి రేటు రాదని ఒక టెన్షన్. ఇట్లన్నిటి గురించి ఆలోచించి మన ప్రెసిడెంట్ గారు కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారు. ఆ విషయంలో మన సూరిబాబు కూడా బాగా తెలుసు. ఆ కంపెనీ వాళ్ళ గురించి మన సూరిబాబు కూడా 4 మాటలు మాట్లాడతాడు మన అందరితోటి. అయ్యా, వీళ్ళ గురించి నేను కూడా విన్నాను. మన సర్పంచ్ గారు చెప్పినట్టు ఈ కంపెనీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు. మా బంధువుల దగ్గర పంట ఏళ్లే కొనుగోలు చేశారు. మనకేం భయం లేదు, మన పని మనం చేసుకుందాం. పంట చేతికొచ్చాక మంచి రేట్లతో వీళ్ళు తీసుకెళ్తారు. దానికి నాది పూచి. ఒరే సూరిబాబు, నువ్వు చెప్పాక మాకు ఏ భయం లేదు. ఇంకేమాట ఖాయం చేసుకో. కంపెనీ తరపుని నన్ను ముందు పెట్టి మాట్లాడిచ్చారే, చాలా ఆనందంగా ఉంది. ఎవరినే నమ్మడానికి లేదండి. అసలే వాళ్ళు మన ఏరియా వాళ్ళు కూడా కాదు. నాన్న నాకు ఆ సైకిల్ కావాలి నాన్న. నాన్న నాకు ఈ సైకిల్ కావాలి నాన్న. ఇప్పుడే కదమ్మా బట్టలు కొన్నారా? ఓ 10 రోజుల్లో కొంటారులే సైకిల్. పద పదరా ఇంటికి, ఏది చూస్తే అదే కావాలంట. గంగా, ఏంటండి? మన లోన్ సంగతి ఎంతవరకు వచ్చింది? అయ్యో మర్చిపోయానండి. పేపర్లన్నీ రెడీ చేసి ఇంట్లో పెట్టొచ్చానండి. నీ మధుమరుపు తగల ముందు ఆ పేపర్ల సంగతి చూడు, ఎందుకంటే మనకు డబ్బులు అవసరం కదా. అలాగేనండి. చూడు ఆ సంగతే. ఏంటో సారా ఆగండి. పొద్దున్న లోన్ పేపర్లు ఇమ్మంది, మర్చిపోయానండి. కొంచెం పట్టుకెళ్ళి ఆవిడకి ఇచ్చేయండి, మన పని అయిపోద్దంట. సరే నువ్వు బాబు భోంచేసి పడుకోండి. ఈ పేపర్లు ఇచ్చేసి ఊళ్ళో చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తా. అలాగే అండి, త్వరగా వచ్చేయండి. ఏమో కాఫీ తీసుకురా, బాగా ఒళ్ళంతా నొప్పులుగా ఉందా? అబ్బా తెస్తాను కానండి. వచ్చారా? కరెంట్ బిల్ కట్టక లైన్మెన్ గారు వచ్చి కరెంట్ తీసేస్తానన్నారండి. అదేంటే, మొన్న నెల కదా కడతా. ప్రెసిడెంట్ గారు చుట్టూ తిరుగుతారు, మనకు వచ్చి లాభం ఏమన్నా ఉందా? అన్నట్టు మన సర్పంచ్ గారు మన ఊరు రైతుల కోసం చాలా మంచి పని చేస్తున్నాడా? అలాగా అండి, మీ ప్రెసిడెంట్ గారు అంత మంచి పని చేస్తున్నారా? ఆయన చేసిన మంచి పని వల్ల మనకు కూడా బాగా కలిసి వస్తుందిలే. ఎంత కలిసి వస్తుంది ఏంటండి? అబ్బో లెక్క వచ్చే తెలుస్తుంది కానీ నువ్వు వెళ్ళి వేడివేడిగా కాఫీ తీసుకురా. ఏంటి అక్కడ సౌండ్ వచ్చింది, వెళ్ళి చూసిరా. మీరే వెళ్ళి చూడండి, నేను కాఫీ తెస్తాను. ఎవరి పేపర్ లెక్కలు పాడేసి ఉన్నాయి? లక్ష్మి, కోయ్ కోయ్ కోన్ కోయ్, ఇదిగోండి కాఫీ. తాగుతానులే కానీ ఈ పేపర్లు ఎవరు అక్కడ పడేసి ఉన్నాయి? ఇవా పొద్దున్న గంగారత్నం అని ఒక ఆవిడ వచ్చిందండి, బ్యాంక్ లోన్కి రాయమంది. అవి ఇచ్చేసి వెళ్ళి ఉంటది. సర్లే, జాగ్రత్త పెట్టి పేపర్లు పాడైపోతాయి ఎవరివో. సరేనండి. కష్టపడే రైతన్నా నీకు సాటి ఎవరన్నా, కష్టమంటే నీదన్నా కలత చెందకు రైతన్నా. రైతన్నా అన్నా రైతన్నా, రైతన్నా అన్నా రైతన్నా.
ఒరే రాజు, ఆ రైతులకి పంట చేతికి వచ్చేసిందిరా. 2-3 అడిగారు కూడా నన్ను. వాళ్ళు ఎప్పుడు వస్తారా వాళ్ళు? లేకపోతే రైతులతో గొడవ అయిపోతే. ప్రెసిడెంట్ గారు, పంట ఎంత బాగా పడినా అది పాడైపోయాకే వాళ్ళు వచ్చుకుంటారండి. అదా, అప్పుడే కదా రైతులు 10 రూపాయలు ఉన్న పంటను పావలాకి ఇస్తారా? మనం చెప్పిన మాట విని. అదే అండి ఈ స్కీమ్. అర్థం లేరా ఇప్పుడు? వస్తారా, మీరు కంగారు పడకండి. ఓయ్ సూరిబాబు, సత్య అదేంటి పంట అంతా చేతికి వచ్చేసింది కదా, ఇంక 4 రోజులు ఉంటే ఆ పంట అంతా కూడా నేలపాలు అయిపోద్ది. ఆడెవడో కంపెనీ కూడా వస్తారో కొనుక్కెళ్తారన్నావు కదా. పంట చేతికి వచ్చేసి జనమందరూ కూడా నీ మాట మీద ఆగిపోయారు. ఇంకో 2 రోజులు ఉంటే పంట అంతా నేలపాలు అయిపోద్ది. తేడా వస్తే నిన్నే దొంగతారు మరి. ఆ ప్రెసిడెంట్ గారు నాకు మాట ఇచ్చారు, మీకేం భయం లేదు, మీకు ఏదైనా అయితే నేను ఉన్నాను కదా, ఎందుకు కంగారు పడతారో? ఏమో అది చూడండి మరి, రేపు పంచాయతీలో అందరు నీ మీదకి వస్తారు. అవన్నీ నేను చూసుకుంటానులే సత్తి. ఎవడో కంపెనీ కూడా అని చెప్పి నమ్మించాడండి. పంట అంతా నేలపాలు అయిపోతుంది. మనం కనపడితే ఈ విషయం చెప్పాను. ఏడో చూరుగాడు కబురు పంపించారండి, వస్తా ఉంటాడు. ఎలా సూరి, నేను పోలు తెచ్చుకుంటే ఎలాగ ఉంటుంది? వారం రోజుల క్రితం కొయ్యవలసిన పంట మొన్న కొయ్యించాను. ఈ ఏళ్ళగాని పట్టుకెళ్ళకపోతే పంట అంతా నేలపాలు అయిపోద్ది. దీనికి సమాధానం చెప్పు. నేను కూడా ఆడ కోసమే తిరుగుతున్నాను రా, ఈ పంటతో పాటు నా పంట కూడా పోయింది కదా. చెప్తున్నావు 2 రోజులు ఎన్నిమంటావురా? అయినా ఇగో ఇదే చెప్పడం, రేపు సాయంత్రానికి కానీ వాళ్ళని తీసుకొచ్చి పంట కానీ కొనకపోతే ఇవాళకి ఎలాగుంది, రేపు ఎలాగుందో చూద్ది కానీ. పట్టమ్మా. అయ్యయ్యో ఏంటండి చెప్పలేటండి, ఎవరైనా కొట్టారా ఏంటండి? అయ్యో చెప్పలేటండి, మాట చెప్పండి. ఏంటండి చెప్పలేండి? అయ్యో అయ్యో ఏంటండి చెప్పు? అసలు ఏం జరిగిందండి? చెప్పలేటండి మాట. అసలు ఏం జరిగింది చెప్పండి, చెప్పండి. అసలు ఏమైందండి మీకు? నాకేం అవ్వలేదు కానీ బాబుకి తినిపించి లోనకు తీసుకెళ్ళి పడుకోబెట్టు. సర్పంచ్ గారు డబ్బు కాసుకొని నన్ను ముందు పెట్టాడా? ఆయన అటువంటి వాడు కాదులే. తెల్లారితే వాళ్ళకి సమాధానం చెప్పాలి, ఏం చెయ్యాలో అర్థమవుతలేదు. ఇలువ పోయింది, తెల్లారి ఏం జరిగినా ఆ పైవాడే దిక్కు. ఇంకా రాలేదు. రైతులు చూస్తే చాలా పాపంగా ఉన్నాడు. ఏం జరుగుతుందంట? వచ్చినట్టు రండి సార్, రండి రండి రండి. వీళ్ళేంటి వీడితో పాటు కార్లు వచ్చారు? ఎంత తేడా పుట్టిందంట. అమ్మో తేడా జరిగింది. నేనైతే జాగ్రత్త పడాలి. ఎంతమందిని మోసం చేస్తారా? బిస్కెట్ కూడా బాబు ఊరి పట్ల నుంచి వచ్చేస్తానయ్యా. అది అవసరం లేదు, ఇంకోటి ఇవ్వు.
నేను ఒక్కసారి అడుగుతా ఈ స్కామ్ గురించి, ఇందులో ఎవరెవరికి భాగం ఉందో క్లియర్ గా చెప్పు. నువ్వు చెప్పకపోతే నీ తల నరికి మార్కెట్ కుమ్మానికి ఏడాదిస్తా. చెప్పరా? చెప్తా, అన్నీ చెప్పేస్తా. మీ ఊరు సర్పంచ్ ఆ రాజుగాడు కలిపి ఈ డీల్ క్లోజ్ చేశారు. నిజం చెప్పరా? నిజమే. అయినా ఈ లోకల్ మార్కెటింగే మేము చూసుకునేది, కానీ పైన చాలా పెద్ద నెట్వర్క్ ఉంది మాకు. అయినా మా కంపెనీ ఉద్దేశం ఫస్ట్ క్వాలిటీ ఉన్న సరుకును కొనడం కాదు. సరుకు కొంటామని చెప్పి థర్డ్ గ్రేడ్ వచ్చే వరకు హోల్డ్లో ఉంచితే వదిలిపోయిన పంటని పాడేయడం తప్ప మార్కెట్కి వెళ్లకుండా లాక్ చేస్తాం. అప్పుడు మేము పెట్టిందే రేటుగా మాకు అప్పగించాలి. అసలు థర్డ్ గ్రేడ్ పంట అంటే ఏంటో మీకు తెలుసా? పంటని టైంకు కొనివ్వకుండా, టైంకు కొనుగోలు చేయనివ్వకుండా రైతుల దగ్గర స్టాక్ ఏర్పడేలాగా చేయడాన్నే వీళ్ళ థర్డ్ గ్రేడ్ పంట అని అంటారు. అప్పుడు ఆ రైతులకు రెండే దారులు. ఒకటే ఆ పంటను చేలో వదిలేయడం, లేదు ఆ కంపెనీ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవడం. ఇదంతా సక్రమంగా జరగడానికి ఊరు పెద్దల చేతులు తడిపి ఈ పనులన్నీ వాళ్ళకు అనుకూలంగా చేయించుకుంటున్నారు. దుంపదేగా ఏళ్ళే పాడు చేసి మళ్ళీ ఏళ్ళే కొనటమా? అయినా పాడైన పంటని ఏళ్ళేం చేస్తారా సూరి? ఆ టమాటా పంటని సాస్ కంపెనీ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడమే మా పని. అదే మా కంపెనీ వాళ్ళ మెయిన్ ఉద్దేశం. పెద్దలో చిన్నలో ఇష్టపడి తినేది సాస్ కాదు, స్లో పాయిజన్. అందులో ఎన్నో హానికరమైన పదార్థాలు కలుస్తాయంట. హార్నీ అమ్మ, డబ్బు కోసం అందరూ దొంగన కొడుకులే తయారయ్యారా. గుర్తు పెట్టుకోండి, డబ్బులిచ్చి జబ్బులు కొనుక్కున్నట్లని మాత్రం మర్చిపోకండి. డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయిరా. కానీ ఏ పనికి వెళ్ళక భూమినే నమ్ముకుని వేసిన పంట చేతికి వస్తుందో రాదో అని తెలియక భయపడుతూ వ్యవసాయం చేసే అమాయకమైన రైతుల మీదరా మీ మోసాలు. పంట పండితే కుటుంబంతో ఆనందంగా ఉండడం, పంట పోనా మళ్ళీ అదే ఉత్సాహంతో వ్యవసాయం చేసే రైతుల మీదరా మీ వ్యాపారాలు. నువ్వు సమాధానం చెప్పడం నా ఒక్కడికి ఎక్క పదరా పంచాయతీకి, వాళ్ళకి చెప్పుదు కానీ అసలు విషయం కూడా చెప్పరా. టమాటా స్కామ్ తో పాటు నాతో చెప్పిన రెండో డీలింగ్ గురించి కూడా చెప్పరా. వెనక్కి వెళ్తావేంట్రా చెప్పాడుగా. చెప్పేస్తా. మీటింగ్ జరిగిన 3 రోజులకి నాకు ఫోన్ కాల్ వచ్చింది. నేనండి రాజుని. అదే మనం చేసే బిజినెస్లో ఏదైనా లోటుపాటు ఉంటే చెప్పండి. మా ప్రెసిడెంట్కి తెలియని పనులు నేను చూసుకుంటాను. ఎందుకంటే మా ప్రెసిడెంట్ గారికి నేను ఎంత చెప్తే అంత. అవునండి, అందుకే ఎవరు చెప్పండి, డబ్బులు దండుగా వస్తాయి కదా. రాజు, లోడ్ దిగుతుందే చూస్తుంటా, దుర్గం గుడికాడికి వెళ్ళి వస్తాను. అలాగేనే. మిరపత్నాలు ఇచ్చాడంట. టమాటా ఇత్తనాలు ఇమ్మంటే అండి మిర్చి ఇత్తనాలు ఇచ్చాడండి. 10 మంది దొరికితే 10 మంది ఇచ్చాడు. ఏంటి నకిలీ ఇత్తనాలు ఇచ్చినాడు, కాంట్రాక్ట్ ఇస్తున్నాడు ప్రధానులు. ఏంటి నకిలీ ఇత్తనాలు ఇచ్చినాడు, కాంట్రాక్ట్ ఇస్తున్నాడు ప్రధానులు. ఓరిని అమ్మ, వచ్చిరాని ఇంగ్లీష్లో ఏదో ఇత్తనాలని మందులని ఇస్తుంటే ఇదంతా నేనే చేసాను అనుకుంటున్నారు. నీ నా కొడుకులా? డబ్బు ఆశ ఉన్న రాజు లాంటి వాళ్ళు ఊరికి ఒక్కరైనా ఉంటారు. అలాంటి వారితోనే మా ఈ మెయిన్ బిజినెస్ అయిన నకిలీ విత్తనాల వ్యాపారం ముందుకు వెళ్తుంది. మాకు తెలియకన్నా నా షాప్లో నకిలీ మందు పెట్టాడు రాజుగాడు. రాజుగా ఎంత నమ్మింటో నిన్ను? నమ్మినందుకు నాణ్యత మీద కుంపడి పెట్టేవారా నువ్వు? ఊరికే ఏం చేద్దాం ఏంటి గొడవ? వీళ్ళు ఎత్తున వదలకూడదు. ఇంకా పాడైన కూరగాయలతో వ్యాపారం అంటేనే ఆలోచించాల్సింది. డబ్బు కాసిపడి తప్పు చేశాను. ఊరికే ఏం చేద్దాం చెప్పు. అది కాదు బాబాయ్, వీళ్ళు డబ్బు కోసం పనిచేసే పూలోళ్ళు. అసలు తరగతి వేరే ఉన్నాయి. అలా పోలీస్ స్టేషన్ చెప్తాం. అప్పచెప్పకపోతే కుదరదు వీళ్ళకి. అలాగే చేయాలి. మీ వరకు రాలేదంటే కేవలం మీ మీద ఉన్న గౌరవంతోనే. గుర్తు పెట్టుకోండి. బాబు ఒరే సూరి, నువ్వు మనలే కాదురా, అన్ని గ్రామాల్లో ఉండే రైతులు కాపాడు. తొందరపడ్డాను, నన్ను క్షమించరా.